సార్ రియల్ ఎస్టేట్ ఈ విధంగా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. కానీ డిజిటల్ యుగంలో బయట జరుగుతున్న మోసాలు మనం చూస్తూనే ఉన్నాం డిజిటల్లో. కానీ ఈ డిజిటల్ యుగంలో రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పటికి ఎంత అవేర్నెస్ వచ్చినా కానీ ఇంకా మోసాలు జరుగుతున్నాయి. అది రకరకాల కొత్త మార్గాల్లో జరుగుతున్నాయని చెప్పి కూడా మనం వింటున్నాం మాట. అసలు రియల్ ఎస్టేట్లో నిజంగానే గతంతో పోల్చుకుంటే ఈ మోసాలు తగ్గాయా? డిజిటల్ యుగం వచ్చిన తర్వాత మోసాలు పెరిగాయా అంటే ఎట్లా చెప్తారు మీరు? ఇది వెరీ టిపికల్ క్వశ్చన్ అండి. పెరిగాయని చెప్పాలి, పెరగలేదని చెప్పాలి. ఎందుకంటే డిజిటల్ అనేది ఒక మాయాలోకం అని చెప్తాను నేను. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మాయాలోకం. ఎందుకంటే ఏమీ లేదని ఇప్పుడు బిల్డరు ప్రీ లాంచ్లో మనకి ఫోటోలు చూపిస్తారు. అక్కడ మీరు సైట్కి వెళ్తే భూమి ఒకటే ఉంటుంది, తవ్వడం కూడా మొదలుపెట్టి పర్మిషన్ కూడా రాదు, కానీ ప్రీ లాంచ్లో పెట్టేస్తారు. మనం సపరేట్గా ప్రీ లాంచ్ గురించి మాట్లాడదాం. అక్కడ పెట్టే ఫోటోలు చూస్తే ఫినిష్డ్ ప్రొడక్ట్ కూడా అలాంటి ఫోటోలు రావు. ఇప్పుడు పట్టు చీర ఉందండి, ఒరిజినల్ పట్టు మెరుస్తుందా, డూప్లికేట్ పట్టు మెరుస్తుందా? డూప్లికేట్ పట్టే బాగా మెరుస్తుంది, ఒరిజినల్ పట్టు మెరదు. అరిచే కుక్క కరవదు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎందుకు చెప్తానంటే ఈరోజు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే కంటెంట్ రాయడంలో కానీ, ఇమేజ్లు, ఫోటోగ్రఫీలు, క్రికెట్లో చూసిన ఫోటో బాల్ ఎంత పైకి వెళ్ళినా ఎలా తీసుకెళ్తారు? అంత టెక్నాలజీ వచ్చేసింది. 90 మీటర్స్ 80 మీటర్స్ మీరు నిన్న కూడా మ్యాచ్ చూసుంటారు, సన్ రైజర్స్ హైదరాబాద్. సో నేను అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక టూల్ అండి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్గా చేసుకున్నట్టుగా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు మాన్యువల్గా మనం 1000 మందిని కలవాలనుకోండి 1 year పట్టేది మనకి. ఈరోజు 1 clickతో వెళ్ళిపోతారు ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అయితే మిస్యూజ్ చేయడానికి కారణం ఎవరంటే మన బయ్యర్స్, ఇన్వెస్టర్స్. నేను బిల్డర్స్ బ్లేమ్. ఇప్పుడు దుకాణం పెట్టుకున్నట్టు 100 చెప్తాడు, కొనుక్కునేటప్పుడు మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. బిల్డర్ మోసం చేస్తుంటే మోసపోవడం మంద తప్పు. బిల్డర్స్ మోసం ఎప్పుడు మనం కరెక్ట్ ఉంటే బిల్డర్స్ మోసం చేయగలుగుతారా? వాడు ఏమంటారు, బిల్డరు 10,000 రూపాయలది నేను 6,000కి ఇస్తానంటాడు. తక్కువ అని పొలం. అంటే నేను అనేది ఇన్ని తెలిసి కూడా ఇన్వెస్టర్ ఎందుకు ఇంకా మోసపోవటానికే ఎక్కువ అటువైపే చూస్తున్నారంటే, మీకు లాస్ట్ టైం చెప్పాను, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఆకాశం అంత ఆశ కూడా అత్యాశ కింద వెళ్ళిపోయింది. అప్పుడు ఇవన్నీ అవుతాయి. మనం ఉన్నదంతా ఎప్పుడు హ్యాపీ ఉంటాం కదా. ఎదురింటోడు మారుతి 800, మనకు మారుతి 800, అవతల BMW ఉంటే మన వైఫ్ ఏముంటుంది, అక్కడ ఆడు మీరు ఒకటే క్లాస్మేట్స్, ఆయన BMW ఉంది, మీకు మారుతి 800. మనకున్నది అంతే, మన ఫేట్ వాళ్ళకున్నది. సో వాళ్ళతో కంపేర్ నన్ను ఒక టీవీనైనా ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, మీ కాంపిటీషన్ ఎవరని అడిగారు. అసలు నాకు కాంపిటీషన్ ఉండదు. డాక్టర్ నందిని అమర్స్ హైదరాబాద్లో కానీ ఇండియాలో ఒకడే ఉన్నాడు, ఒకడే ఉంటాడు. నా కాంపిటీషన్ నేనే, సింగిల్ పీస్. ఎందుకంటే మనం అలా సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు SRH మన హైయెస్ట్ IPL స్కోర్ కొట్టింది లాస్ట్ టైం. నిన్న కాక మొన్న ఆ రికార్డు వాళ్ళే బ్రేక్ చేశారు, ఇంకెవరు బ్రేక్ చేయలే. ఆ టైప్ మనం. సో మనకు కాంపిటీషన్ అంటూ ఉండదు, మన కంటెంట్లో కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే మనం ప్రజల కోసం సేవ చేద్దాం. అవేర్నెస్ మనం ఎలా స్టార్ట్ చేసాం, మీరు ₹1 ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మన ప్రజల్ని మేము కలిపి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు ఎందాకన్నా మోసాలు అంటే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించారు. ఇప్పుడు కూడా వస్తారు, సార్ అక్కడ 111 జీవో వస్తున్నది, రేట్లు పెరుగుతాయండి. 111 జీవో రాదని రేవంత్ రెడ్డి గారు పక్కన చెప్తున్నారు. సో ఆ టాపిక్ మళ్ళీ మనం మాట్లాడతాం. సో న్యూగా అంటే కొత్తగా ఎమర్జింగ్ అయ్యే ఏరియాలు ఏంటి అని చెప్తారు? కొత్తగా హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్గా ఇప్పుడు ఒకప్పుడు మనం పాత గవర్నమెంట్ ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నారో వెస్ట్ జోన్లో ఒక 1 or 2 మెయిన్ పార్ట్స్ని ఫోకస్ చేసి దాన్ని బాగా ఆర్టిఫిషియల్గా లేపారు, రైట్? సో అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా షిఫ్ట్ అయింది. ఏమైంది, వెస్ట్ జోన్ హైదరాబాద్ కాకుండా తెలంగాణ మొత్తం చేయండి అన్నారు. సో ఆ క్రమంలో మనం చూసుకుంటే వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ఏరియాస్ ఏంటంటే మీకు మహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, సంగారెడ్డి. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీలో 2000 acres ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మా పేపర్లో అయింది, కానీ ల్యాండ్ పూలింగ్ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ ఇంకా మొబిలిటీ వ్యాలీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్కువ. ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ అనేది మీరు వింటున్నారు, ఆటోమొబైల్ చాలా బస్ బాడీలు ఇవన్నీ కూడా. ఆ ఏరియా నేను మొన్న సర్వే చేసినప్పుడు చూశాను, దాదాపు 20-30 వెంచర్లు ఒక సింగిల్ రోడ్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క వెంచరు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు కూడా ఒక వెంచర్. నిజంగా అంత డిమాండ్ ఉంది. డిమాండ్ లేకపోతే అంతమంది వెంచర్స్ అయిపోయినాయండి, ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ రేటు కంపేర్ టు శంకర్పల్లి, మోకిలా, ఇప్పుడు బాంబే, ముంబై చీప్ అండి. రీసెంట్గా మీరు విజిటింగ్ చేశారు ఆ ఏరియా? చేశాను. సో అక్కడ ఉన్న టాక్ ఏంటి? అక్కడ ఉన్న టాక్ ఏంటి, కొన్ని ప్రాజెక్టు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన శ్రీశైలం అవి, మన ముంబై అవి, బెంగళూరు అవి కొన్ని అమ్ముతున్నాం మనం. ఆ ఏరియా కూడా పొటెన్షియల్ ఏరియా. అక్కడ ఇవాళ కొనుక్కుంటే 5 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు కొనుక్కుంటే కట్టుకోవచ్చు.
ఎందుకంటే ఈ ఒక్కసారి మొబిలిటీ వ్యాలీ కానీ ఆపరేషన్లోకి వచ్చిందా ఇప్పుడు స్లోగా ఉంది. నెక్స్ట్ 10 yearsలో దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ కుకట్పల్లి ఆర్ గచ్చిబౌలి. ఇందులో మాకు డౌటే లేదు. ఓకే. కాకపోతే ఇవాళ పెట్టి రేపు మనం చేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. రేపు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది నేను అదే ఇంకో టాపిక్ కూడా మనం మాట్లాడారు. రియల్ ఎస్టేట్లో దాగిన సత్యాలు ఏంటి అంటే అందులో మనకు తెలియని విషయాలు ఏంటి అది దాని మీద కూడా ఒక ప్రైసింగ్ మీద మాట్లాడదాం మనం. సో ఇప్పుడు ఏదైతే మొబిలిటీ వాల్యూ మాట్లాడో ఆ రోడ్డు చూస్తే లెఫ్ట్ టు రైట్ మొత్తం వెంచర్స్తో అంటే పెద్ద పెద్ద టాప్ బిల్డర్స్ చేస్తున్నారు, ఏదో మా గల్లీ బిల్డర్స్ కాదు. నేను చూసిన తర్వాత దాని రేటు 50% తక్కువ ఉందండి. 10,000 నుండి 20,000 దాకా మీకు మంచి ప్లాట్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, అది గ్రామ పంచాయతీ లేఅవుట్, జీపీ లేఅవుట్ అంటారు. జీపీ లేఅవుట్లో నార్మల్గా కన్స్ట్రక్షన్ అలౌ చేయరు. అంటే ఈ కన్జర్వేషన్ జోను, బయో కన్జర్వేషన్ జోన్ అని, ట్రిపుల్ వన్ జోన్. ఈ పర్టికులర్ ప్రాజెక్టు 100 ఎకరాల ప్రాజెక్టు 10,000కి అమ్ముతున్నారు. మీకు ఫ్రీ జోన్లో ఉంది లక్కీగా. అంటే 10,000 కొనుక్కున్నా మీరు అక్కడ ఇల్లు మెయిన్ రోడ్ 3-4 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఫ్రీ జోన్లో మీకు పర్మిషన్ ఇస్తున్నాడు జీపీ వాడు. ఇంకా అది డిటీసీపీ హెచ్ఎండి లేఅవుట్ లెవెల్కి రాలే. బట్ 10,000 ఆ రోడ్లో దొరుకుతుంది. అంటే సిటీకి 40-50-60 కిలోమీటర్ దూరం. నేను చెప్పిన ఇప్పుడు ఈ మహతాబ్ ఖాన్ కూడా కానీ, నవాబ్పేట కానీ, సంగారెడ్డి కానీ. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ కోర్స్ బెంగళూరు హైవే, ముంబై హైవే మనం చెప్పినట్టు ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే అప్కమింగ్ ఏరియాస్. సో ఇది ఒక ఏరియాని మనం చూస్ చేసుకోవచ్చు. ఒక నెక్స్ట్ 5 to 10 years డిస్టర్బ్ చేయకుండా అంటే మంచి పొటెన్షియల్స్ తక్కువ రేట్లో. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడైతే బేస్ రేట్ తక్కువగా కొనుక్కుంటారో అక్కడ అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు శంకరపల్లిలో మెయిన్ స్టాండర్డ్ బిల్డర్స్ అటు అపర్ణ కానీ అటు పెద్ద పెద్దలు ఎవరైతే ఉన్నారో 60,000 నుండి 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. 60,000 to 80,000 గేటెడ్ కమ్యూనిటీస్లో. సో 80,000 కొనేది ఎంత అప్రిషియేట్ అవుతుందని మీకు తెలుసు. అదే 10,000కి 20,000 కొనుక్కుంటే ఇది ఆల్రెడీ అప్రిషియేటెడ్ ఏరియా. సో చాలా మంది నాకు మార్వాడి కమ్యూనిటీ నేను చెప్పాను, నాకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఏమడుగుతారు తెలుసా, ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడ రోడ్లు లేవో, ఎక్కడ వాటర్ లేదో, ఎక్కడ చీకటిగా ఉంటుందో, ఎక్కడ డొంకలు ఉంటాయో అది చూపించండి అంటారు మార్వాడీస్. కాదు, రేట్ తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీరు వెళ్తారా? ఒకప్పుడు 1970sలో హైటెక్ సిటీ ఫార్మ్ జూబ్లీలు చెక్ పడతారు, ఆ ఏరియా ఎవరికి తెలియదు, జంగుల్ భయపడేవారు. కానీ ఈరోజు ఎట్లుందండి, ఆ రోజు ఎవరైతే జూబ్లీస్లో 12 రూపాయలు, 10, 20 రూపాయలు, 30 రూపాయలు గజం పెట్టుకున్నారో ఈరోజు 3 లక్షలు 4 లక్షలు అమ్ముకుంటున్నారుగా. మన మురళీమోహన్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మన ప్రోగ్రాంలో కూడా చెప్పారు, 800 రూపాయలకి జేబేరీ ఎన్క్లేవ్ అని గూగుల్ ఆఫీస్ ఎదురుగా అమ్మారు. ఈరోజు 2-2.5 లక్షలు అమ్ముకుంటున్నారు. సో మార్కెట్లో ఏంటంటే పిక్ అండ్ చూస్. మనం ఒక పెళ్లిలో ఒక పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, పెళ్లి కూతురిని ఎలా సెలెక్ట్, అటు 7 తరాలు ఇటు 7 తరాలు. సో ఇక్కడ 7 తరాలు అంటే అక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బిల్డర్ బ్యాక్గ్రౌండ్. సో రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఆ రెండు చూసుకొనుకున్నాడు ఎవడు కూడా, భూమిని నమ్ముకున్నాడు ఎవడు మోసపోలేదండి. ఎక్కడైతే ముందే మోసపోయాడో ఏం చేయలేం. ఇప్పుడు బిల్డర్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటా మనం సరిగ్గా లేదనేది కరెక్ట్ కాదు.